సో ద పాయింట్ ఈస్, ఇప్పుడు నాకు ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది హైదరాబాద్. అలాగే నాదొక ఏబీ బస్ సర్వీసెస్ అనుకుందాం. ఓకేనా? ఇంగా ఇన్వాల్వ్డ్ ఇన్ ది పాసెంజర్ ట్రాన్స్‌పోర్టేషన్. పాసెంజర్ ట్రాన్స్‌పోర్టేషన్. మా పార్టిసిపెంట్స్ మ్యూట్ అవ్వండి. పాసెంజర్ ట్రాన్స్‌పోర్టేషన్. ఓకే. సో ఇప్పుడు కాకినాడ నుంచి హైదరాబాద్‌కి బస్ మూవ్‌మెంట్ అయింది. ఓకేనా? సో నైట్ బయలుదేరి మార్నింగ్‌కి హైదరాబాద్ ఎళ్ళింది. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఇక్కడ బస్ మూవ్ అయింది గదా! అండ్ మోర్ ఓవర్ నాకు కాకినాడలో ఒక బ్రాంచ్ ఉంది. కాకినాడలో ఉన్న బ్రాంచ్ నుంచి హైదరాబాద్ బ్రాంచ్‌కి అంటే అక్కడున్న నా బ్రాంచ్‌కి ఎళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ నాకక్కడ ఒక ఆహ్, పాయింట్ ఉంది. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ ఆ పాయింట్ నుంచి హైదరాబాద్ నుంచి కాకినాడకొస్తారు. ఇది జరుగుతుంది. ట్రావెల్స్‌లో ఇలాగేగా జరిగేది. యెస్ ఆర్ నో? హ్మ్. సో ఇప్పుడు ది థింగ్ ఈస్, బస్‌తో పాటు పాసెంజర్స్ ఎళ్తున్నారు గదా! ఇప్పుడు బస్ కూడా నేను ఇప్పుడు కాకినాడలో ఉన్న ఎంటిటీ, హైదరాబాద్‌లో ఉన్న ఎంటిటీ డిస్టింక్ట్ పర్సన్స్ కదమ్మా! యెస్ ఆర్ నో? Will be distinct persons. Even though the owner will be the same, but they are located in the different states, and they should be treated as a distinct persons. ఓకే. సో ఇప్పుడు ఈ బస్‌ని కాకినాడ బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్‌కి సప్లై చేసినట్టు తీసుకోవాలా? డస్ ఇట్ మీన్ డస్ ఇట్ మీన్ సప్లై ఆఫ్ బస్ బై కాకినాడ బ్రాంచ్ టు హైదరాబాద్ బ్రాంచ్? మా క్వెషన్ అర్థమైందా మీకు? Yes, sir. హ్మ్. పాసెంజర్స్ ఎళ్తున్నారు కదా! పాసెంజర్స్ ఏమో సప్లై ఆఫ్ సర్వీస్. వాళ్ళ దగ్గర నేను టికెట్ ఫేర్ తీసుకుంటాను గదా! వాళ్ళ దగ్గర జర్నీకి టికెట్ చార్జ్ తీసుకుంటాను గదా! ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్. ఆ పాయింట్ వదిలేసేయండి. ఇప్పుడు బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ ఎళ్ళింది గదా! బస్‌ని కూడా నేను సప్లై చేసినట్టా? కాకినాడ బ్రాంచ్ హైదరాబాద్ బ్రాంచ్‌కి సప్లై చేసినట్టా అనేది క్వెషన్. ఇదొక క్లారిటీ. ఓకేనా? ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంటర్ స్టేట్ మూవ్‌మెంట్ ఆఫ్ కన్వేయన్స్ జరిగింది. యెస్ ఆర్ నో? అంతేనా Yes, sir. అమ్మా? ఇంటర్ స్టేట్ మూవ్‌మెంట్ ఆఫ్ కన్వేయన్స్ జరిగింది. సో పాయింట్ ఏంటంటే, ఈస్ ద ఇంటర్ స్టేట్ మూవ్‌మెంట్ ఆఫ్ కన్వేయన్స్ ఫర్ ది ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ పాసెంజర్స్ ఆర్ సమ్ ఐటెమ్స్. ఓకేనా? ఇలా ఎళ్తే డస్ ఇట్ మీన్ ఎ సప్లై అనేది క్వెషన్. సో దీనికి ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏమని? సార్, ఇంటర్ స్టేట్ మూవ్‌మెంట్ ఆఫ్ హ్మ్. Interstate movement of various modes of conveyance carrying goods or passengers or both for repair for both shall not be treated as a supply. Shall not be treated as a supply అనేది మనకు ఒక క్లారిఫికేషన్ అనేది ఇచ్చారు. జనరల్‌గా మనం ఏమనుకుంటాం, జనరల్ టెండెన్సీ‌ని ఇది మనకు ఈజీగా అర్థమవుతుంది. బట్ ప్రొఫెషనల్స్ రైజ్ చేసిన క్వెషన్ ఏంటంటే, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్‌కి కన్వేయన్స్ ఎళ్తుంది కాబట్టి, కన్వేయన్స్‌ని కూడా మనం సప్లై చేసినట్టు తీసుకోవాలా? బ్రాంచ్ టు బ్రాంచ్ కన్వేయన్స్ చేసినట్టు. ఎందుకంటే స్టాక్ ట్రాన్స్‌ఫర్ అనేది సప్లై కదమ్మా మనకి. యాస్ పర్ షెడ్యూల్ 1 చదువుకున్నామా మనం? షెడ్యూల్ 1 సప్లై బిట్వీన్ 2 డిస్టింక్ట్ పర్సన్స్ ఈవెన్ థో దేర్ ఈస్ నో కన్సిడరేషన్ ఇట్ విల్ కన్స్టిట్యూట్ యాస్ ఎ సప్లై. అదేగా మనం చదువుకున్న పాయింట్. యెస్ ఆర్ నో? ఐ మీన్ స్టాక్ ట్రాన్స్‌ఫర్ జరిగింది. ఒక డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య ఆర్ రిలేటెడ్ పర్సన్స్ మధ్య స్టాక్ ట్రాన్స్‌ఫర్ జరిగింది. యెస్, ఈవెన్ థో దేర్ ఈస్ నో కన్సిడరేషన్ ఇట్ ఈస్ ఎ సప్లై. ఓకే. రైట్. సార్ మరిప్పుడు ట్రావెల్స్ వాడికి ఈ బస్ అనేది ఒక స్టాక్ లాంటిదే. ఓకేనా? సర్వీస్ అయినా అవ్వచ్చు, స్టాక్ అయినా, గూడ్ అయినా అవ్వచ్చు. ఓకేనా? ఇది వీళ్ళు
ఆ బ్రాంచ్ పంపించినట్టేగా మరి. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఈ కన్వేయన్స్ ఏదైతే ఉందో ఇది ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ వరకు సప్లై చేసినట్టు తీసుకోవాలనేది క్వశ్చన్. ఓకేనా? సో దానికి క్లారిఫికేషన్ ఏం ఇచ్చాడంటే no need to treat the interstate movement of conveyance. No need to treat the interstate movement of conveyance between the distinct persons as a supply, and hence no IGST will be levied. And hence no IGST will be levied. That is the clarification given wide notification. Wide circular number 21/21/2017, dated 22nd November 2017. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకో క్లారిఫికేషన్ ఏమి ఇచ్చాడంటే మనకి, సార్ ఇప్పుడు ఈ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్కి నేను పంపించలే. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే సే ఫర్ సపోజ్ నా బస్సెస్ 1 సెకండ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే ఇప్పుడు ఏమైందంటే సే ఫర్ సపోజ్ విజయవాడలో నాకు ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది అనుకున్నాం. ఓకేనా? సో ఐ హ్యావ్ డిపోట్స్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఆఫ్ అండ్ అదర్ స్టేట్స్ అనుకున్నాం. చెన్నైలో ఒకటి ఉంది, అలాగే బెంగళూరులో ఒక డిపో ఉంది. ఓకేనా? నెక్స్ట్ హైదరాబాద్లో ఒక డిపో ఉంది, అండ్ నెక్స్ట్ కోల్కతాలో ఒక డిపో ఉంది. ఓకేనా? సో డైలీ బస్సెస్ అన్ని అక్కడికి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి అనుకున్నాం. సో ద థింగ్ ఈజ్, ఇప్పుడు కానీ బస్సెస్ అన్నిటికి కూడా మెయిన్ ఎక్కడ ఉంటాయంటే రిపేర్ హబ్ అంటే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ చేసేది మాత్రం విజయవాడలోనే. అనుకున్నాం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సార్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి గూడ్స్ ఎక్కడికి వస్తాయి రిపేర్ జరగాలంటే? ఖచ్చితంగా ఎక్కడికి రావాలి చెప్పండి? ఖచ్చితంగా విజయవాడకి రావాలి. హైదరాబాద్ నుంచి విజయవాడకి రావాలి, కోల్కతా నుంచి విజయవాడకి రావాలి, అండ్ నెక్స్ట్ బెంగళూరు నుంచి విజయవాడకి రావాలి, అండ్ నెక్స్ట్ చెన్నై నుంచి కూడా విజయవాడకి రావాలి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అవన్నీ కూడా? ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్కి వస్తున్నాయా? ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం వస్తున్నాయమ్మా కన్వెన్సెస్ అక్కడి నుంచి? నో. అండ్ నెక్స్ట్ పోనీ గూడ్స్ ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వస్తున్నాయా? కాదు. ఓకేనా? ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ కాదు, అండ్ నెక్స్ట్ గూడ్స్ క్యారీ చేయడానికి కాదు. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం వస్తున్నాయి. సో ఇలా వచ్చినప్పుడు, ఓకేనా, ఇలా వచ్చినప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై అని చెప్తున్నాడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ చేస్తారుగా, ఆ వెహికల్ కి రిపేర్స్ చేస్తారుగా, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. బాడీ బిల్డింగ్ చేయడం, నెక్స్ట్ టైర్స్ చేంజ్ చేయడం, ఇంజిన్ రిపేర్స్ చేయడం, ఇవన్నీ చేస్తారు కదా. ఈ రిపేర్స్ కి ఛార్జ్ చేయాలిగా ఖచ్చితంగా. ఎస్ఆర్ను చెన్నై బ్రాంచ్ కి అయితే చెన్నై వాళ్ళకి, హైదరాబాద్ అయితే హైదరాబాద్ బ్రాంచ్ కి ఆ రిపేర్స్ ని ఛార్జ్ చేయాలి. ఆ రిపేర్స్ మీద మాత్రం
ఆ రిపేర్స్ మీద మాత్రం ఎంతైతే అమౌంట్ ఛార్జ్ చేస్తారో ఇట్ ఈస్ ఏ సప్లై. ఇట్ ఈస్ ఏ సప్లై. ఒకవేళ ఛార్జ్ చేస్తే సప్లై, ఛార్జ్ చేయకపోయినా సరే సప్లై బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ అవుతుంది. కాబట్టి ఈవెన్ దో దేర్ ఇస్ నో కన్సిడరేషన్, repairs and maintenance done by the Vijayawada branch to these surrounding branches will be treated as a supply as per the schedule 1. అర్థమైందమ్మా మీకు పాయింట్? అర్థమైందా? అంటే ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ కన్వేయన్స్ ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ కి వెళ్ళినా, ఓకేనా, పాసెంజర్స్ తీసుకువెళ్ళినా అండ్ నెక్స్ట్ గూడ్స్ క్యారీ చేసిన, కన్వేయన్స్ ఒక యూనిట్ నుంచి ఒక యూనిట్ కి వెళ్ళినంత మాత్రాన్ని ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. దిస్ ఇస్ ద క్లారిటీ. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మనం రిపేర్ పర్పస్ కనుక మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే, ఆ రిపేర్ పర్పస్ ఏదైతే ఉందో దాని అమౌంట్ ఏదైతే ఛార్జ్ చేస్తారో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై. అదొక పాయింట్. నెక్స్ట్ నాదొక మొబైల్ రిపేరింగ్ యూనిట్ అనుకుందాం. నెక్స్ట్ కేసు ఎగ్జాంపుల్ అమ్మా, ఇది మొబైల్ రిపేరింగ్ యూనిట్. సార్ ఏంటి సార్ అంటే, నాకు ఒక వెహికల్ ఉంది, ఒక ట్రక్. ఈ ట్రక్ లో నేను ఏం చేస్తానంటే స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా వేసుకుని, స్పేర్ పార్ట్స్, నట్స్, ఆయిల్స్, బోల్ట్స్ ఇవన్నీ కూడా వేసుకుని, మిషనరీస్ ఇవన్నీ కూడా వేసుకుని, ఓకేనా, ఈ హైవే మీద వెహికల్స్ అవి ఆగిపోతుంటాయి కదా, ఓకేనా, వాటిని రిపేర్ చేయడానికి నేను తిరుగుతూ ఉంటాను. అర్థమైందమ్మా పాయింట్ మీకు? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? ఒక ట్రక్ లో కార్ రిపేర్స్ కావాల్సిన ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ట్రక్ లో వేసుకుని నేను తిరుగుతూ ఉంటాను. ఎక్కడైనా హైవే మీద ఏదైనా కార్ ఆగిపోతే వాళ్ళకి రిపేర్ సర్వీస్ కావాలని అడిగి స్పాట్ లో నేను రిపేర్స్ చేసేసి, ఓకేనా, అంటే రిపేర్ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ ప్లస్ దాంతోపాటు నేను ఏమైనా స్పేర్స్ కనుక యూజ్ చేసాను అనుకో వాళ్ళకి ఆ వాట్ అమౌంట్ కూడా తీసుకుంటాను. ఓకేనా, ఇది కాన్సెప్ట్. ఇలాంటప్పుడు మరి ఇక్కడ కూడా కన్వేయన్స్ మూవ్ అవుతుంది కదా, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి. హైవే మీద వెళ్ళినప్పుడు ఒక స్టేట్ లోనే చేస్తాను లేదు కదా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కూడా మూవ్ అవుతుంది. ఏ సార్ నో మూవ్ అవుతుందా, మూవ్ అవుదా? సో ఇటువంటి అప్పుడు కూడా ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ కన్వేయన్స్ ఇస్ నాట్ ఏ సప్లై. కానీ నేను అక్కడ అట్ ది స్పాట్ లో నేను ఏదైతే స్పేర్ పార్ట్స్ యూజ్ చేస్తానో వాటికి మాత్రం అమౌంట్ తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ సప్లై. అర్థమైందమ్మా పాయింట్ మీకు? సో ఈ ఎగ్జాంపుల్ అంటే ఏం లేదమ్మా, సింపుల్ గా ఈ ఎగ్జాంపుల్ అంతా దేని గురించి అంటే ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ కన్వేయన్స్ ఇస్ నాట్ ఏ సప్లై. అది మనకి క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే. ఓకేనా. సెకండ్ వన్ ఇది కూడా అంతే సేమ్. ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చూడండి, ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ between related or interstate transfer of aircraft engines, parts and accessories for self use by airlines. పాయింట్ ఏంటి సార్? ఇప్పుడు సేమ్ పార్ట్. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ లో ఉన్న ఎయిర్లైన్స్ ఆర్ ఎయిర్ ఇండియా చెన్నైలో ఉన్న ఎయిర్ ఇండియా పోర్ట్ కి, చెన్నైలో ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్పేర్ పార్ట్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఏరోప్లేన్స్ ఒక ఇంజిన్ స్పేర్స్, ఓకేనా, అలాగే ఆయిల్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఉన్నాయి, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఏం చేశారంటే అక్కడ ఏదో అవసరమైందని చెప్పి అక్కడికి పంపించారు. ఓకేనా. సో వీళ్ళిద్దరు కూడా ఎయిర్ ఇండియా యూనిట్స్ ఏనా? ఇవి రెండు కూడా హైదరాబాద్ లో ఉన్నది, చెన్నైలో ఉన్నది కూడా రెండు ఎయిర్ ఇండియా యూనిట్సేగా. ఎస్ ఆర్ నో? దే విల్ బి కాల్డ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్. అవునా? దే విల్ బి కాల్డ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్. అవునా కదా? సో ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ ఏం చేశారంటే ఈ బ్రాంచ్ నుంచి, హైదరాబాద్ బ్రాంచ్ నుంచి చెన్నైకి వచ్చింది. ఎందుకంట చెన్నై బ్రాంచ్ సెల్ఫ్ యూజ్ చేసుకుంటున్నారు.
సెల్ఫ్ యూజ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా, ఇక్కడ నుంచి ఫ్లైట్స్ అయ్యి మూవ్ అవుతాయి కదా, ఆ ఫ్లైట్స్ మూవ్ అయ్యేటప్పుడు రిపేరింగ్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇది కామన్ థింగ్. ఎక్కడైతే ఎడిషనల్ స్పేర్స్ ఉంటే అక్కడ నుంచి మనం తెప్పించుకుంటాం. అంతే తప్ప చెన్నైలో ఉన్నాం కదా అని చెప్పి అక్కడి నుంచి తెప్పించుకోకూడదు, మళ్ళీ ఇక్కడ బయట కొనుక్కోలేం కదా. ఎస్ఆర్ నో, ఎక్సెస్ స్టాక్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్మెంట్ చేసాం. సో ఇక్కడ ఏం జరిగింది, స్పేర్స్ ట్రాన్స్ఫర్ జరిగింది. స్పేర్స్ ట్రాన్స్ఫర్ జరిగింది బిట్వీన్ హోమ్, బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్. అండ్ ఎటువంటి ట్రాన్స్ఫర్, ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్. ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ సప్లై అవుతుందా అవదా? ఎస్, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సప్లై. It will be treated as a supply even though there is no consideration. Consideration unna lekapayina, even though there is no consideration. Consideration yes or consideration no. Point advainamma meeku? Emana doubt unda? Okay. So general ga airlines వాళ్ళు టికెట్ ఛార్జ్ చేసేటప్పుడు ఎకనామీ క్లాస్ అని ఒకటి ఉంటుంది. ఎకానమీ క్లాస్. ఈ ఎకానమీ క్లాస్ కి వీళ్ళు జిఎస్టీ రేట్ ఎంత ఛార్జ్ చేస్తారంటే 5% ఛార్జ్ చేస్తారు. ఎంతమ్మా? 5% ఛార్జ్ చేస్తారు ఫ్లైట్ ఛార్జ్ మీద. ఎకానమీ క్లాస్ అంటారు. మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎకానమిక్ క్లాస్ లో వెళ్తారు కాబట్టి. సో జిఎస్టీ రేట్ విల్ బి 5%. జనరల్లీ ఇట్ విల్ బి 12%. ఇంకా ఇది 5% ఛార్జ్ చేస్తారు వీళ్ళకి, అడిషనల్ జిఎస్టీ ఛార్జ్ చేయకుండా. సో ఇప్పుడు ఈ 5% ఛార్జ్ చేసినప్పుడు సే ఫర్ సపోజ్ చెన్నై బ్రాంచ్ ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి చెన్నై బ్రాంచ్ స్పేర్స్ తెప్పించుకుంది. ఓకేనా? సో చెన్నై బ్రాంచ్ ఇన్పుట్ తీసుకుంటుందిగా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈ స్పేర్స్ కొన్నప్పుడు. ఫర్ ఏ కన్సిడరేషన్ అనుకుందాం, హైదరాబాద్ నుంచి చెన్నై బ్రాంచ్ కి ఫర్ ఏ కన్సిడరేషన్ అండ్ దే హ్యావ్ పెయిడ్ ది కన్సిడరేషన్ అండ్ దే హ్యావ్ పెయిడ్ ది జిఎస్టీ ఆల్సో అనుకుందాం. సో ఇప్పుడు చెన్నై బ్రాంచ్ ఏం చేస్తుంది, ఈ పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇన్పుట్ తీసుకుంటారు. ఓకేనా? అండ్ ఈ చెన్నై బ్రాంచ్ టికెట్స్ రైజ్ చేస్తుందిగా, టికెట్స్ ఇస్తుందిగా పాసెంజర్స్ కి, ఎకానమిక్ క్లాస్ పాసెంజర్స్ కి 5%. జనరల్లీ అవుట్ఫార్డ్ లో 5% ఉంది ట్యాక్స్ పే చేయాల్సింది. కానీ ఇన్పుట్ లో మనం ఏదైతే ఇన్పుట్ వచ్చిందో, దిస్ ఇన్పుట్ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ 5% ట్యాక్స్ పేమెంట్. ఆ 5% టికెట్స్ కి సేమ్ లైక్ కాంపోజిషన్ డీలర్స్ కి ఎలాగైతే ఉంటుందో వితౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వీళ్ళకి కూడా ఈ 5% టికెట్స్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అలౌ చేయరు. ఓకేనా? పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది ఇర్రిలవెంట్ పాయింట్. జస్ట్ మెటీరియల్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు, మళ్ళీ మీరు అది చదివి కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒకసారి చెప్పి అది ఇర్రెలవెంట్ అని నేను మీకు మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ లో అది ఇర్రెలవెంట్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా ఒకటే, ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ స్పేర్ పార్ట్స్, ఇంజిన్ స్పేర్స్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్, నథింగ్ బట్ బిట్వీన్ ది డిస్టింక్ట్ పర్సన్స్ ఈజ్ ఎ సప్లై. అదొకటి మీరు తెలుసుకోవాలి. అర్థమైందమ్మా మీకు? అర్థమైందమ్మా? వినిపిస్తుందా అందరికీ నా వాయిస్? రైట్. ఓకే, కంటిన్యూషన్. ట్యాక్సబిలిటీ ఆఫ్ ప్రింటింగ్ కాంట్రాక్ట్స్. ప్రింటింగ్ కాంట్రాక్ట్స్ లో మనకి 2 విధాలుగా ఉంటుంది. ప్రింటింగ్ కాంట్రాక్ట్స్ ప్రింటింగ్ కాంట్రాక్ట్స్. ఇప్పుడు ప్రింటింగ్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ ప్రింటింగ్స్ ఉంటాయమ్మా. ఒకటి మెటీరియల్స్ ప్రింటింగ్ ఆర్ బుక్స్ ప్రింటింగ్, ఇలాంటివి ఉంటాయి. మెటీరియల్ ప్రింటింగ్ ఆర్ బుక్స్, ఓకేనా, ఎట్సెట్రా. ఇంకో టైప్ ఆఫ్ ప్రింటింగ్ ఏంటంటే
మనకి విజిటింగ్ కార్డ్స్, మ్యారేజ్ కార్డ్స్ ప్రింటింగ్, మ్యారేజ్ కార్డ్స్, ఓకేనా, బ్రోచర్స్ చిన్న చిన్నవి. సో ఇలాంటివి అనమాట. ఈ టైప్ ఆఫ్ ప్రింటింగ్ ఉంటుంది. సో 5 పాయింట్లో చూద్దాం. మెటీరియల్ ప్రింటింగ్ లో ఏమవుతుందంటే సప్లయర్ బుక్ ఎవరైతే ఆథర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటెంట్ మొత్తం ఇస్తారు. ఎవరికి? పబ్లిషర్కి ఇస్తాడు. కంటెంట్ మొత్తం ఆధార్ ప్రొవైడ్ చేస్తే పబ్లిషర్ ఏం చేస్తాడు? జస్ట్ ప్రింటింగ్ చేస్తాడు అతని దగ్గర ఉన్నది యూజ్ చేసి. ఎస్ఆర్ను అదేగా జరిగేది. ఇందులో ప్రిన్సిపల్ సప్లై ఏంటంటే ఇందులో ఈ పబ్లిషర్ చేసే వర్క్ ఏమీ ఉండదు. జస్ట్ ఆథర్ ఇచ్చిన కంటెంట్ ని జస్ట్ పేపర్ మీద ప్రింట్ చేసి ఇవ్వడం వరకు మాత్రమే. సో దీన్ని సప్లై ఆఫ్ సర్వీస్ కింద తీసుకోవాలి. పబ్లిషర్ ఆథర్ కి జస్ట్ బుక్ ప్రింట్ చేసి ఇస్తాడు. కంటెంట్ అంతా కూడా ఆథర్దే. సో ఇన్ దిస్ కేస్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్. ఇది క్లారిఫికేషన్. అర్థమైందా పాయింట్ మీకు? ఆర్ యూ దేర్? సో ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ లో ఈ విజిటింగ్ కార్డ్స్ ఎట్సెట్రా వాటిలో కంటెంట్ కి అంత ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉండదు. జస్ట్ మనం లోగో చెప్తాం, ఓకేనా. నెక్స్ట్ ఏదైనా డిజైన్ ఏమైనా ఉంటే అది మనం అడుగుతాం. ఈ ఇటువంటి వాటిల్లో ఈ విజిటింగ్ కార్డ్స్, మ్యారేజ్ కార్డ్స్ వాటిల్లో కార్డ్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో కార్డ్ కానీ, అండ్ నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసే పేపర్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకి ఛార్జ్ చేస్తారు. ఎస్ఆర్ను. సో ఇక్కడ కార్డ్ వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ అదర్ ఇష్యూస్ లో దీన్ని సప్లై ఆఫ్ గూడ్స్ కింద తీసుకోవాలి. దీన్ని సప్లై ఆఫ్ గూడ్స్ కింద తీసుకోమని క్లారిఫికేషన్. అర్థమైందమ్మా మీకు? ఫస్ట్ కాన్సెప్ట్ లో ఏంటంటే ఆథర్ ఇచ్చే కంటెంట్ మోస్ట్ ప్రయారిటీ. వితౌట్ దట్ కంటెంట్ వాళ్ళు ప్రిపేర్ చేయలేరు కాబట్టి, సో మెయిన్ అంటే ఆ బుక్ లో పోర్షన్ అంతా కూడా కంటెంట్ దే ఉంటుంది కాబట్టి, సో దీన్ని జస్ట్ పబ్లిషర్ ఏం చేస్తాడంటే ప్రింట్ చేసి ఇచ్చేస్తాడు. ఇక్కడ ప్రింటింగ్ అనేది సర్వీస్ లాంటిది. ఇక్కడ కూడా ప్రింటింగ్ జరుగుతుంది సెకండ్ కేస్ లో, కానీ ఇక్కడ ప్రింటింగ్ అనేది మెయిన్ పార్ట్. అండ్ ఈ ప్రింటింగ్ లో వాళ్ళు యూజ్ చేసేది ఏదైతే మెటీరియల్ ఉంటుందో దట్ మేక్స్ మ్యాటర్, ఓకేనా. ఇక్కడ కార్డ్ అనేది ప్రిన్సిపల్ సప్లై లాంటిది, ఓకేనా. అందుకని దీన్ని సప్లై ఆఫ్ గూడ్ కింద ట్రీట్ చేయాలి. పై కేసులో దాన్ని సప్లై ఆఫ్ సర్వీస్ కింద ట్రీట్ చేయమని చెప్తున్నాడు, ఓకేనా. లెట్ us go through the provision given there. చూడండి అమ్మా, కంటెంట్ owned by the publisher or other. Okay, paper and printing by the printer is a supply of service. In the case of printing of books, pamphlets, brochures and annual reports and the company annual reports, okay na, where only the content is supplied by the publisher, okay na, or the person uses the right to intangible usage wise inputs, while the physical inputs including the paper used for the printing belong to the printer. Supply of printing is a principal supply and therefore such supplies would constitute as a సప్లై ఆఫ్ సర్వీస్. కంటెంట్ మొత్తం వాళ్ళు ఇస్తారు, మనం ఏంటంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఏంటి? ప్రింట్ అనే ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందని చెప్తున్నాడు. సెకండ్ థింగ్, సప్లై ఆఫ్ ప్రింటెడ్ ఎన్వెలాప్స్, లెటర్ కార్డ్స్ ఎట్సెట్రా. దీన్ని మనం సింపుల్ గా సప్లై ఆఫ్ గూడ్స్ కింద తీసుకోమని చెప్తున్నాడు. ఓకేనామా? ఇది క్లారిఫికేషన్. ఒకసారి ఆ పారాగ్రాఫ్ చదవండి, సెకండ్ పారాగ్రాఫ్ చదవండి. In case of printed envelopes, letter cards, printed boxes, etc. will be falling under chapter 48 or 49,
printed with a design or logo, etc., supplied by the recipient of goods, but made using the physical inputs, including the paper belonging to the printer, which is a predominant supply. That means a predominant supply is that of goods, and the supply of printing of the content is ancillary, and therefore such supplies would constitute supply of goods. Second case లో ఏంటంటే ప్రింటింగ్ మెయిన్ కేస్ అన్నమాట. అంటే కార్డ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది మెయిన్ సప్లై అవుతుంది. సో అందుకనే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై ఆఫ్ గూడ్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ప్రింటింగ్. లెట్ us go with the next clarification. Next clarification, PSLC, primary sector lending certificates. Primary sector lending certificates. Okay. Mamiko, do you know about primary sector? Do you know anything about priority sector lending? ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే బ్యాంక్స్ కి అప్లికబుల్ అవుతుందమ్మా. బ్యాంక్ వాళ్ళు లోన్స్ అవి ప్రొవైడ్ చేయాలి కదమ్మా. మెయిన్ బిజినెస్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏంటి? ప్రొవిజనింగ్ ఆఫ్ లోన్స్ అండ్ ఎక్వైరింగ్ ఆఫ్ అడ్వాన్సెస్, ఐ మీన్ డిపాజిట్స్, అంతే కదా. ఇప్పుడు బ్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లెండింగ్ చేసేటప్పుడు, లోన్స్ అవి లెండ్ చేసేటప్పుడు టు ద బారోవర్స్ కి గవర్నమెంట్ will mandate some areas. Government will mandate some areas to lend, or they will put some target on some areas. ఏమేంటి సార్ అవి? వాటిని ప్రయారిటీ సెక్టార్స్ అంటారు. They will called as priority sectors. What are they? Agriculture will be a priority sector. Housing loan will be a priority sector. And next, education will be a priority sector. Health will be a priority sector. ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్రయారిటీ సెక్టార్స్ ఇంకా ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రయారిటీ సెక్టార్. సో బ్యాంక్ లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళకి గవర్నమెంట్ అమౌంట్ ఇస్తుంది. ఈ బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇచ్చేటప్పుడు ముందుగా ఎవరికి ఇవ్వాలంటే ఈ ప్రయారిటీ సెక్టార్స్ వాళ్ళకి ఇవ్వాలి. దీన్నే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటారు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ప్రతి బ్యాంక్ కి దే విల్ సెట్ ఎ టార్గెట్. ఈ బ్యాంకు ప్రయారిటీ సెక్టార్ లో ఇంత లెండ్ చేయాలి. సే ఫర్ సపోజ్ కాకినాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్, కాకినాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ 100 crores lending. They will set a target that you should lend 60% for the priority sector and 40% for other sectors అని చెప్పారు అనుకో. సో డెఫినెట్ గా ఏం చేయాలి? బ్యాంకు వాళ్ళకున్న 100 crores టర్న్ ఓవర్ బడ్జెట్ ఏదో టార్గెట్ ఉందో అందులో 60% ఏ సెక్టార్స్ కి లెండ్ చేయాలి? ప్రయారిటీ సెక్టార్స్ కి లెండ్ చేయాలి. అంతేనా దాని మీనింగ్? ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రయారిటీ సెక్టార్స్ లెండింగ్ ఒకవేళ కుదరలేదు అనుకో నాకు, ఐ మీన్ మా ఏరియాలో అగ్రికల్చర్ లోన్స్ ఎవరో తీసుకోవట్లే, ఓకేనా? లేదంటే మా ఏరియాలో చదువుకునే, అంటే లెటర్సే ఆ బ్యాంక్ ఉన్న ఏరియాలో చదువుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేద్దాం అంటే, ఓకేనా? లేదంటే ఎవరు సొంత ఇల్లు కట్టుకోవట్లేదు, హౌసింగ్ లోన్స్ ప్రొవైడ్ చేద్దాం అంటే, ఓకేనా? ఎట్ దట్ టైమ్ వాళ్ళు తీసుకోనంటే నేను బలవంతంగా లోన్ ఇవ్వడం కుదురుతుందా? చెప్పండి. సో దానివల్ల నాకు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది టార్గెట్ నేను ఫుల్ఫిల్ చేయలేను. ఏమో వింటున్నారా? ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనే టార్గెట్ నేను ఫుల్ఫిల్ చేయలేను నా బ్రాంచ్ లో, ఇఫ్ ఐఎమ్ ఏ బ్యాంక్ మేనేజర్. సో అప్పుడు నేనేం చేస్తానంటే నా పక్క బ్రాంచ్ ఉంది,
అదొక రిమోట్ ఏరియాలో ఉందనుకుందాం. నా పక్క బ్రాంచ్ ఉంది, అదొక రిమోట్ ఏరియాలో ఉంది. సిన్స్ ఇట్ ఈస్ ఏ విలేజ్ ఏరియా, ఓకేనా, వాళ్ళు అగ్రికల్చర్ లోన్స్ ఎక్కువ లెండ్ చేశారు, ఓకేనా, వీళ్ళ టార్గెట్ కి మించి ఇన్ ఎక్సెస్ ఆఫ్ దేర్ టార్గెట్. ఇక్కడ ఉన్న రిమోట్ లో ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉందో ఇన్ ఎక్సెస్ ఆఫ్ దేర్ టార్గెట్ వీళ్ళు లెండ్ చేశారు ప్రయారిటీ సెక్టార్స్ కి. అంటే అగ్రికల్చర్ కి ఎక్కువ ఇచ్చారు, హౌసింగ్ లోన్ కి ఎక్కువ ఇచ్చారు, ఎడ్యుకేషనల్ లోన్స్ ఇవే ఎక్కువ ఇచ్చారు. బిజినెస్ లోన్స్ లో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటారు కదా, చిన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటారు వాటిని, లేదా ఎంఎస్ఎంఈస్ అనొచ్చు. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి లోన్స్ ఇచ్చినా అది కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ లోకే వస్తుంది. సో వీళ్ళందరికీ లోన్స్ ఇచ్చారు ఈ బ్రాంచ్, అండ్ వాళ్ళ టార్గెట్ కి మించి ఇచ్చారు. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళకి టార్గెట్ కి మించి ఇచ్చారో అది వీళ్ళు ఎక్సెస్ లెండింగ్ చేసినట్టు, ఎస్ఆర్ను. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీళ్ళ దగ్గర నుంచి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, పిఎస్ఎల్సి. వీళ్ళకి ఎంతో కొంత జస్ట్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమిషన్ ఏదో ఒకటి ఇచ్చి, ఓకేనా, వీళ్ళు అచీవ్ చేసింది నేను అచీవ్ చేసినట్టు వీళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ పాస్ ఆన్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే ప్రైమరీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికెట్ అంటారు, పిఎస్ఎల్సి. అర్థమైందమ్మా? సో అంటే ఏంటి, ప్రైమరీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికెట్స్ నేను కొనుక్కున్నాను, నాకు టార్గెట్ అచీవ్ అవ్వలేదు, బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ పనిష్ మీ. సో అందుకని నేనేం చేశానంటే ఐ హ్యావ్ పర్చేస్డ్ ది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికెట్ డాక్యుమెంట్. ఇది కాన్సెప్ట్. అర్థమైందమ్మా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. ఇలా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికెట్ కొనుక్కున్నాం కదా, సో ఇది ఇప్పుడు ఈ బ్యాంక్ నాకు నేను లెండ్ చేసినట్టు నాకు ఇచ్చింది కదా పర్మిషన్. సో ఇప్పుడు ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా, సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది సప్లై అవుతుందా, అండ్ నెక్స్ట్ ఇది దీని మీద జిఎస్టీ లెవీ అవుతుందా, ఒకవేళ అయితే సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా, లేదంటే సప్లై ఆఫ్ గూడ్ అవుతుందా అనేది క్వశ్చన్. అర్థమైందమ్మా మీకు పాయింట్? క్వశ్చన్ అర్థమైందమ్మా? కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వెదర్ ఇట్ విల్ బి సప్లై ఆర్ నాట్, ఓకేనా. సో మన క్లారిఫికేషన్ ఏమి ఇచ్చాడంటే సార్ ట్రీట్ ది సప్లై యాజ్ ట్రీట్ ది పిఎస్ఎల్సి యాజ్ ఎ గుడ్, and say that supply of PSLC is a supply of good కింద తీసుకోండి అని చెప్తున్నాడు. అర్థమైందమ్మా మీకు? పిఎస్ఎల్సిస్ కూడా ఒక గూడ్ కింద తీసుకొని అలా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ గనక పిఎస్ఎల్సి గనక సేల్ చేస్తే దాన్ని సప్లై ఆఫ్ గూడ్స్ కింద తీసుకుని దాని మీద జిఎస్టీ లెవీ చేయండి అని చెప్తున్నాడు క్లారిఫికేషన్ లో. ఓకే సార్, మరి ఇంట్రాస్టేటా ఇంట్రాస్టేట్ అనేది ఎలా తెలుస్తుంది సార్? ఇంట్రాస్టేట్ ఎలా తెలుస్తుంది? డిపెండింగ్ అపాన్ ది, జనరల్ గా మనం అయితే డిపెండింగ్ అపాన్ ది ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ టూ పార్టీస్ అని మనం డిసైడ్ చేస్తాం. కానీ వీడు ఏం చేస్తాడంటే నోటిఫికేషన్ లో జనరల్ గా మీరు యాజ్ ఎ డిఫాల్ట్ గా ఐజిఎస్టీ పే చేసేయమని చెప్తున్నాడు. అంటే నథింగ్ బట్ పిఎస్ఎల్సి విత్ ఇన్ ది స్టేట్ లో కొనుక్కున్నా సరే మనం ఐజిఎస్టీ లెవీ చేయాలని అర్థం. అర్థమైందా? సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ ఇంటర్స్టేట్ ఆర్ ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్, ట్రీట్ ది ట్రాన్సాక్షన్ యాజ్ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ అండ్ జస్ట్ పే ది ఐజిఎస్టీ ఆన్ సచ్ పర్చేజ్ ఆఫ్ పిఎస్ఎల్సి. క్లియర్ అమ్మా మీకు? క్లారిఫికేషన్ అర్థమైందా? క్లారిఫికేషన్ ఏంటంటే పిఎస్ఎల్సి ఈజ్ ఏ గుడ్. సెకండ్ థింగ్ ఏంటంటే సప్లై ఆఫ్ పిఎస్ఎల్సి విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై ఆఫ్ గుడ్ అండ్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ ఐజిఎస్టీ విల్ బి లెవీడ్. దట్స్ ఇట్. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్రాంచ్ ఫర్ సపోజ్ కాకినాడ బ్రాంచ్, ఇందాక నేను చెప్పిన 2 బ్రాంచ్లు కూడా ఒకటి కాకినాడది ఒకటి స్టేట్ బ్యాంక్ది అనుకున్నాం, అది హైదరాబాద్ రాజమండ్రిది అనుకున్నాం. రాజమండ్రి బ్రాంచ్ కాకినాడ బ్రాంచ్ కి పిఎస్ఎల్సి లెండింగ్ ఇచ్చింది, పిఎస్ఎల్సి సర్టిఫికేట్ ఇచ్చింది.
ఇలా సర్టిఫికెట్ ఇవ్వడం అంటే రాజమండ్రిలో ఇచ్చిన లోన్ అకౌంట్స్ కాకినాడ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయటమా? హైయెస్ట్ లెండింగ్ ఎవరు చేశారు ఇక్కడ? రాజమండ్రి బ్రాంచ్ చేసింది. ప్రైమరీ సెక్టార్స్ లో, ప్రయారిటీ సెక్టార్స్ లో ఎవరు ఎక్కువ లెండ్ చేశారు? రాజమండ్రి బ్రాంచ్ లెండ్ చేసింది. సో అందుకు గాను కాకినాడ బ్రాంచ్ పిఎస్ఎల్సి సర్టిఫికేట్ కొనుక్కుంది. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్న అసెట్స్ అంటే ఇక్కడ ఉన్న లోన్ అకౌంట్స్ కాకినాడ బ్రాంచ్ కి వచ్చినట్ట? నో. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి మీరు. రాజమండ్రి బ్రాంచ్ అకౌంట్ లోనే ఉంటుంది. లెండర్ ఎవరు? రాజమండ్రి బ్రాంచే. బారోవర్ కి ఎప్పుడు కూడా లెండర్ రాజమండ్రి బ్రాంచే ఉంటాడు. ఓకేనా? ఆ అకౌంట్ కట్టించుకోవాల్సిన బాధ్యత అంటే ఆ కస్టమర్ దగ్గర నుంచి అకౌంట్ రికవర్ చేసుకోవాల్సిన బాధ్యత రాజమండ్రి బ్రాంచ్ దే ఉంటుంది. సో అంటే ఏంటి? ఈ అకౌంట్ ఆ అకౌంట్ రాజమండ్రి బ్రాంచ్ ఎసెట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా రాజమండ్రి బ్రాంచ్ దే ఉంటుంది. ఓకేనా? సో జస్ట్ వీళ్ళు ఏంటంటే ఆ ఎక్సెస్ ని వీళ్ళు లెండ్ చేసినట్టు చెప్తారు, కానీ ఆ రిస్క్ ఎసెట్ అంతా కూడా రాజమండ్రి బ్రాంచ్ దే ఉంటుంది. అర్థమైందమ్మా? ఇది ఒక చిన్న క్లారిఫికేషన్. ఓకే, సరే ఈ క్లారిఫికేషన్ రాకముందు కొంతమంది ఆడిటర్స్ ఉండేవాళ్ళు. ఐ మీన్ ప్రీవియస్ ఆడిటర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు పిఎస్ఎల్సీస్ ఆర్ గూడ్స్ అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ వ్యాట్ యాక్ట్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చేసేవారు కాబట్టి. ఓకేనా? వాళ్ళకి తెలుసు పిఎస్ఎల్సి ఈజ్ ఎ గుడ్ అని చెప్పి. వాళ్ళు ఏం చేసి ఉండేవారు? వాళ్ళు ఐజిఎస్టీ కట్టకుండా విత్ ఇన్ ది స్టేట్ కాబట్టి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెవీ చేసేవారు. అలా లెవీ చేస్తే ఏమైనా ప్రాబ్లమా సార్ అంటే? ఐజిఎస్టీ అని ఇప్పుడు చెప్పాడు, కానీ ఈ క్లారిఫికేషన్ రాకముందు చాలా మంది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పే చేసి ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? నో ప్రాబ్లం. ఇంతకు ముందు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కట్టినా ప్రాబ్లం లేదు, బట్ ఎప్పటి నుంచి ఐజిఎస్టీ కట్టండి అని చెప్తున్నాడు. అర్థమైందమ్మా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్లారిఫికేషన్ గివెన్ విత్ రెస్పెక్ట్ టు పిఎస్ఎల్సి. ఓకేనా అమ్మా? ఒకసారి చూసుకోండి, ఒకసారి పారాగ్రాఫ్ చదవండి. ఐ విల్ గివ్ యూ 5 minutes. చదివారమ్మా? చదివారా? Yes, sir.
ఓకే. సో నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ క్లారిఫికేషన్. నెక్స్ట్ క్లారిఫికేషన్ ఆన్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ అంటే ఏంటో తెలుసా మీకు? మనం షెడ్యూల్ 2లో లాస్ట్ పాయింట్ చదువుకున్నాం, ఒకసారి చూడండి. సప్లైస్ మేడ్ బై అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ టు ఇట్స్ మెంబర్స్ అని చదువుకున్నాం, గుర్తుందా? షెడ్యూల్ 2లో లాస్ట్ పాయింట్ Yes, sir. ఒకసారి చూడండి. చూసారా? Yes, sir. ఉందా? షెడ్యూల్ 2లో లాస్ట్ పాయింట్ ఉందా? ఉందా? Yes, sir. ఓకే. సో ఇప్పుడు there are 3 companies, M1, M2, M3. ఓకేనా? వీళ్ళు వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకేనా? సడన్లీ దే హ్యావ్ గాట్ ఎన్ ఐడియా. ఓకే. అండ్ దే నీడ్ టు డూ ద బిజినెస్ ఆల్ టుగెదర్. ఆ ఐడియాని ముగ్గురు కలిసి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఇట్ ఇస్ ఏ 6 months వర్క్. ఒక 6 months వర్క్ ఉంది, అది ముగ్గురు వర్క్ చేస్తే, ఓకేనా, ముగ్గురు కలిసి చేస్తే, ఓకేనా, అది 6 months లో బాగా కంప్లీట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, దే 3 ఫార్మ్డ్ యాజ్ అన్ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ అండ్ ద సచ్ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఇస్ ఎ జాయింట్ వెంచర్. పేర్లోనే ఉందమ్మా, ఏంటది? జాయింట్ వెంచర్. వాళ్ళు ముగ్గురు ఫామ్ అయ్యి ఒక అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ కింద వాళ్ళు ముగ్గురు ఫామ్ అయ్యి ఒక బిజినెస్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అండ్ దట్ ఫర్ ఎ షార్ట్ టర్మ్ పర్పస్. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ చేద్దాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ ప్రాజెక్ట్కి ఏదైతే అసెట్స్ అవసరం అవుతాయో, ఎక్స్పెండిచర్ అవసరం అవుతాయో, వీళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు. వీళ్ళు ఒక డిస్కషన్స్ పెట్టుకుని, M1, M2 వీళ్ళు డిస్కషన్స్ పెట్టుకుని, నువ్వు ఇన్ని అసెట్స్ తీసుకురా, అలాగే ఎక్స్పెండిచర్ ముగ్గురు మనం ఇలా షేర్ చేసుకుందాం, ఏదైతే అవుతుందో అలాగే వచ్చే ప్రాఫిట్ లో ఎంత షేర్ అయితే ఉంటుందో అది మన ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా మాట్లాడుకుందాం అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక రేషియో సెటిల్ చేసుకుని కూర్చుంటారు. సో అండ్ బేస్డ్ ఆన్ దట్ రేషియోస్ దే విల్ కంట్రిబ్యూట్ టు ద జాయింట్ వెంచర్ అండ్ ఫ్రమ్ జాయింట్ వెంచర్ దే విల్ డూ ది బిజినెస్. అర్థమైందమ్మా మీకు కాన్సెప్ట్? ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జాయింట్ వెంచర్ అనేది అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ కదా. ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ వేరు, జాయింట్ వెంచర్ సెపరేటు, అలాగే మెంబర్స్ సెపరేట్. ఇందులో ఉన్న మెంబర్స్ M1, M2 అండ్ M3 విల్ బి సెపరేట్. ఓకే. సో ఇప్పుడు నేను క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ ఈ మెంబర్స్ కి ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది అనుకుందాం. M1, M2 అండ్ M3 ఇండివిజువల్ గా ఉన్నారు కదా. ఈ జాయింట్ వెంచర్ M1 కి ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసింది అనుకుందాం. ఓకేనా? సో విల్ ఇట్ బి ఏ సప్లై? అది కాన్సెప్ట్. లేదు, ఇందులో ఉన్న మెంబర్స్, వీళ్ళని మెంబర్స్ అంటారు, ఇందులో ఉన్న మెంబర్స్ జాయింట్ వెంచర్ కి ఏదైనా సప్లై చేశారనుకో, విల్ ఇట్ బి ఏ సప్లై? లేదు, మరి జాయింట్ వెంచర్ అంటే వీళ్ళందరూ కలిసి అమౌంట్ తీసుకెళ్లాలిగా, జేవీకి అమౌంట్ తీసుకెళ్లాలిగా. సో అమౌంట్ తీసుకెళ్లేటప్పుడు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అంటారు దీన్ని. బిజినెస్ చేయాలంటే ముగ్గురు కలిసి ఎవరికి వాళ్ళు డబ్బులు తీసుకెళ్లాలి కదమ్మా, దాన్ని క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అంటారు. సో ఇలా డబ్బులు M1 వెళ్ళి జేవీకి ఇవ్వడాన్ని సప్లై అంటారా? అది కన్సిడరేషన్ కింద తీసుకోవాలా? ఇవి క్వశ్చన్స్. అర్థమైందమ్మా పాయింట్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు కాన్సెప్ట్ అర్థమైందా?
ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే దేర్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ ఫార్మ్ బై 3 members, M1, M2 అండ్ దెన్ M3. ఓకేనా? ఇప్పుడు జాయింట్ వెంచర్ ఊరికే నడవదు కదమ్మా, వీళ్ళు ఎంతో కొంత అమౌంట్ పంపించాలిగా, మనీ ఇవ్వాలిగా జాయింట్ వెంచర్ కి. ఎస్ ఆర్ నో? ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఎందుకంటే ముగ్గురు కలిసి బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు M1 తన షేర్ ఆఫ్ అమౌంట్ ని పంపించాలి, M2 తన షేర్ ఆఫ్ అమౌంట్ ని పంపించాలి, అండ్ M3 తన షేర్ ఆఫ్ అమౌంట్ ని పంపించాలి. ఓకేనా? సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ కింద చూడండి అమ్మా. అర్థమయ్యేంత వరకు కూడా ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకోండి. ఓకేనా? సింపుల్ గా వీళ్ళు ముగ్గురు కలిపి పార్ట్నర్స్ కింద తయారయ్యారు అనుకున్నాం, బిజినెస్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ బిజినెస్ జేవీ ఏదైతే ఉందో, ఐ మీన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏదైతే ఉందో, M1 కి గూడ్స్ ప్రొవైడ్ చేసింది అనుకున్నాం. విల్ ఇట్ బి ఏ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ అవుతుందా అవదా? ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్స్ కి గూడ్స్ ఇచ్చింది, సప్లై అవుతుందా అవదా? మా అవుతుందా అవదా చెప్పాలి. పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ పార్ట్నర్స్ విల్ బి రిలేటెడ్ పార్టీస్ కదమ్మా. రిలేటెడ్ పార్టీ డెఫినేషన్ లో ఉందా లేదా? నెట్వర్క్ బానే ఉందా స్టేబుల్ గా? మా నెట్వర్క్ స్టేబుల్ గానే ఉందా? పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్స్ కి ఫ్రీగా గూడ్స్ ఇచ్చింది. ఇది పార్ట్నర్షిప్ ఫర్మ్ కి సప్లై అవుతుందా అవదా అనేది నా క్వశ్చన్. అవుతుందా సార్? ఎస్, ఇట్ విల్ బి ఏ సప్లై. పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్స్ కి ఏదైనా గూడ్స్ ఇచ్చిందంటే ఈవెన్ దో దేర్ ఇస్ నో కన్సిడరేషన్, దే విల్ బి కాల్డ్ యాజ్ రిలేటెడ్ పార్టీస్, and it will be a supply. In the same way ఫర్మ్ ది జాయింట్ వెంచర్ పెట్టండి ఇక్కడ. ఓకేనా? ఈ జాయింట్ వెంచర్ గూడ్స్ ప్రొవైడ్ చేసింది M1 కి. విల్ ఇట్ బి ఏ సప్లై ఆర్ నాట్? Yes, sir. Yes, it will be a supply. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్. అంటే జేవీ గనక మెంబర్స్ కి ఏదైనా గూడ్స్ ప్రొవైడ్ చేసినా లేదంటే ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేసినా ఇట్ విల్ బి ఏ సప్లై. అది పాయింట్ 1. పాయింట్ 2, మెంబర్స్ M1 కానీ M2 కానీ M3 కానీ జేవీకి అమౌంట్ పంపించారు, జేవీకి మనీ పంపించారు. ఎందుకంటే జేవీ బిజినెస్ రన్ చేయాలంటే వీళ్ళు క్యాపిటల్ కంట్రిబ్యూషన్ చేయాలిగా జేవీకి, అది గురించి అమౌంట్ పంపించారు. ఓకేనా? ఇప్పుడు మెంబర్స్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ జేవీకి అడ్వాన్స్ అవుతుందా లేదంటే క్యాపిటల్ అవుతుందా? క్యాపిటల్ సార్. క్యాపిటల్ అవుతుంది. సో ఎప్పుడైతే క్యాపిటల్ అవుతుందో అది జస్ట్ మనీ, అంతే కదా? ఎస్ఆర్ను మన జిఎస్టిలో జిఎస్టి లెవీ అవ్వాలంటే అది అడ్వాన్స్ అనుకో. అడ్వాన్స్ అయితే 7(1)A ప్రకారం సప్లై మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్ అనే కాన్సెప్ట్ లోకి వస్తుంది కాబట్టి, ఓకేనా, అడ్వాన్స్ అయితే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ సప్లై అవుతుంది. అదే జస్ట్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ అయితే సప్లై అవ్వదుగా. ఎస్ఆర్ను? అదే వీడు చెప్తున్నాడు, సార్ మెంబర్స్ దగ్గర నుంచి జేవీకి అమౌంట్ వస్తే ఫస్ట్ పర్పస్ ఏంటో చూడండి. ఓకేనా? పర్పస్ ఏంటి? పర్పస్ ఒకవేళ జస్ట్ క్యాపిటల్ పర్పస్ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. ఓకేనా? లేదు జేవీ దగ్గర నుంచి ఏదైనా గూడ్స్ కొనుక్కుందామని వీళ్ళు అడ్వాన్స్ కనుక ఇచ్చారనుకో, దెన్ ఇట్ విల్ బి ఏ సప్లై అండ్ హెన్స్ జిఎస్టి విల్ బి లెవీడ్. అది వాళ్ళు చెప్తున్నారు.
ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్స్ దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిందంటే ప్రతిదీ సప్లై గురించే రాదు కదా, మేబీ అది క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడైతే క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అవుతుందో జస్ట్ వాళ్ళు మనీ ఇచ్చినట్టు, మనీ ఇస్తే అది సప్లై కాదు కదా. జిఎస్టీలో మనీ ఇవ్వాలి, అది గూడ్స్ కోసం ఇస్తేనే సప్లై. జస్ట్ నార్మల్ గా క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. అది క్లారిటీ ఇక్కడ. ఓకేనా. సెకండ్ పాయింట్, దట్ ఈస్ అబౌట్ సెకండ్ పాయింట్. ఓకేనా. మీకు కంపెనీ అకౌంట్స్ లో ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ అనే పదం విన్నారా? Yes, sir. Yes, sir. ఈ ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ ఎందుకు? షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న షేర్స్ కి అమౌంట్ పే చేయమని మనం అడుగుతాం, అంతేనా? Yes, sir. అలాగే జాయింట్ వెంచర్ లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ ఉండకుండా క్యాష్ కాల్ అంటారు దాన్ని. ఏమంటారమ్మా దాన్ని? Cash. క్యాష్ కాల్ అంటారు. అంటే మెంబర్స్ దగ్గర నుంచి క్యాపిటల్ మనీ అడిగితే దాన్ని క్యాష్ కాల్ అంటారు. ఈ క్యాష్ కాల్ అనేది ఎందుకు? క్యాపిటల్ ఇవ్వడం, క్యాపిటల్ ఇవ్వండి, జాయింట్ వెంచర్ కి క్యాపిటల్ ఇవ్వండి మీరు అని అడగడానికి క్యాష్ కాల్ అంటారు. ఎప్పుడైతే వాళ్ళు క్యాష్ కాల్ చేస్తారో మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకెళ్లి జేవీకి ఇస్తారు. ఓకేనా. ఇట్ ఈస్ సింపుల్లీ ఏ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. ఓకేనా. సో ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. యూ కెన్ సే దట్ వెదర్ ఇట్ ఈస్ ఏ సప్లై ఆర్ నాట్. చూడండి, ఇప్పుడు ఒక జాయింట్ వెంచర్ ఉందమ్మా. M1, M2, M3 వీళ్ళు ముగ్గురు కలిసి ఒక జాయింట్ వెంచర్ పెట్టారు అనుకుందాం. ఓకే. ఈ జాయింట్ వెంచర్ ఎక్కడో ఒక స్టార్ట్ చేశారు, ఎక్కడో ఒక ల్యాండ్ లో స్టార్ట్ చేశారు, యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనుకుందాం. అక్కడ ఎర్త్ వర్క్ చేయాలి. ఎర్త్ వర్క్ చేయాలంటే అక్కడ ఏదో బిల్డింగ్ కట్టబోతున్నారు. బిల్డింగ్ కట్టడానికి ఎర్త్ వర్క్ చేయాలి. అయితే ఒక జేసీబీ కావాలి జాయింట్ వెంచర్ కి. అయితే ఏం చేశారంటే M3 దగ్గర జేసీబీ ఉంది. M3 దగ్గర జేసీబీ ఉంది. ఇప్పుడు M3 ఏం చేశాడంటే జాయింట్ వెంచర్ నువ్వు బయట నుంచి జేసీబీ తెచ్చుకుంటావు కదా, అనవసరం, నా దగ్గర జేసీబీ ఉంది కాబట్టి నా జేసీబీని నేను నీకు పంపిస్తాను, అక్కడ ఎర్త్ వర్క్ చేయించుకో. ఓకేనా. ఆ జేసీబీకి నువ్వు ఏదైతే అమౌంట్ బయటికి ఇస్తావో ఆ అమౌంట్ నాకు ఇచ్చే అన్నాడు. ఓకేనా. ఎగ్జాంపుల్ ఒక 400 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు M3 ఏం చేశాడమ్మా, జేవీకి జేసీబీ పంపించాడా పంపించలేదా ఎర్త్ వర్క్ చేయడానికి? పంపించాడు. పంపించాడు సార్. ఇన్ రిటర్న్ జేవీ దగ్గర నుంచి M3కి ఏమొచ్చింది? కన్సిడరేషన్. వెదర్ ఇట్ విల్ బి సప్లై మేడ్ బై M3 టు జేవీ ఆర్ నాట్? Yes, sir. సప్లై ఆఫ్ సర్వీస్. ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. ఓకేనా. కానీ ఒక విషయం ఏంటంటే ఈ 400 జేవీకి ఎలా వచ్చుంటాయి? ఇంతకు ముందు M1, M2, M3 డబ్బులు ఇచ్చుంటారు కదా. ఎస్ఆర్ నో? Yes, sir. జేవీ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిందే కదా. జేవీకి 400 ఎలా వచ్చుంటాయి? ఇంతకు ముందు M1, M2, M3 వీళ్ళందరూ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేశారు. ఆ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ బయట వాడికి ఇచ్చే బదులు, సర్వీస్ ఏదో కావాలి, అది బయట వాడికి ఇచ్చే బదులు M3 ఏమన్నాడంటే నేనే నా ఇండివిజువల్ కెపాసిటీలో నేను నీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను, నువ్వు నాకు అమౌంట్ ఇచ్చే అని అన్నాడు. దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ బి కాల్డ్ యాజ్ ఓకేనా సప్లైస్ అండ్ దే విల్ బి చార్జ్డ్ సెపరేట్లీ. ఓకే. ఇదే ఎగ్జాంపుల్ ని నేను రివర్స్ చేస్తా. ఇదే ఎగ్జాంపుల్ రివర్స్ చేసి M3కి జేసీబీ కావాలి, వాళ్ళ ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు, జేవీ దగ్గర జేసీబీ ఉంది. ఓకేనా. అంటే ఇంతకుముందు M1, M2, M3 వీళ్ళందరూ ఇచ్చిన డబ్బులతోటి జేవీ ఒక జేసీబీ ఉందనుకుందాం. ఓకేనా. అయితే M3కి ఇంట్లో చిన్న వర్క్ ఉంది, పర్సనల్ వర్క్. ఓకేనా. హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు M3. ఇప్పుడు M3 బయట వాళ్ళ దగ్గర నుంచి హైర్ చేసుకోవాలి కదా దట్ జేసీబీ ఏదైతే ఉందో. సో అందుకని జేవీని అడిగాడు అనమాట. జేవీ నువ్వు జేసీబీ నాకు పంపించవని. సో ఇప్పుడు జేవీ ఏం చేస్తుంది, ఆ జేసీబీని బయట వాళ్ళకి ఖాళీగా ఉంది కదని చెప్పి M3కి సర్వీస్ రెండింగ్ కి పంపించింది. M3 హ్యావ్ పెయిడ్ ఫర్ దట్. ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా అవదా?
Yes, it will be called as a supply service from JV to members. From JV to members. ఇది వాడు ఒక క్లారిటీ మనకి ఇవ్వాలనుకున్నాడు. అదొక సర్క్యులర్ ద్వారా ఇచ్చాడు చూడండి. Cash calls are capital just is a mere flow of money. క్యాష్ కాల్ అంటే అది ఒక మియర్ ఫ్లో ఆఫ్ మనీ లాంటిది. ఓకేనా? సో దాన్ని ట్యాక్సబుల్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ అది ఫర్దర్ సప్లైస్ కి ఒకవేళ అడ్వాన్స్ కింద గనక మనం ఇస్తే అప్పుడు మాత్రమే అది ట్యాక్సబుల్ అవుతుందని చెప్పు. ఓకేనా? సో వాడు కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి అమ్మా మీరు. కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి. ట్యాక్సబిలిటీ ఆఫ్ క్యాష్ కాల్స్ ఇలస్ట్రేషన్స్ ఇచ్చాడు చూడండి అమ్మా. దేర్ ఆర్ 4 members ఇన్ ది జాయింట్ వెంచర్ ఇంక్లూడింగ్ ది ఆపరేటింగ్ మెంబర్. అందులో ఒకళ్ళు ఆపరేటింగ్ మెంబర్ ఉంటారమ్మా. అంటే నథింగ్ బట్ మేనేజింగ్ పార్ట్నర్ లాగా ఒకళ్ళు ఆపరేటింగ్ మెంబర్ ఉంటారు. సో వాళ్ళు నలుగురు కలిసి జాయింట్ వెంచర్ కి ఈచ్ వన్ ఎంత కాంట్రిబ్యూట్ చేశారు? 100 rupees కాంట్రిబ్యూట్ చేశారు. సో మొత్తం జేవీ దగ్గర 400 rupees ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఆ 400 rupees తో ఆపరేటింగ్ మెంబర్ ఏం చేశాడంటే ఒక మిషనరీని పర్చేజ్ చేశాడు టు బి యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్. ఓకేనా? వాళ్ళు ఏదో జేవీలో వాళ్ళు ఏదో బిజినెస్ చేయాలనుకున్నారు. సో దానికోసం ఒక మిషనరీని పర్చేజ్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ మెంబర్స్ అందరూ కూడా జేవీకి అమౌంట్ ఇచ్చారు కదా. ఇట్ ఈస్ జస్ట్ ఏ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. ఆ 400 rupees ఏవైతే వచ్చినాయో అవందరూ కూడా మెంబర్స్ జేవీకి ఇచ్చారు కదా. ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ ఎ మనీ. ఇట్ ఈస్ జస్ట్ ఏ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. ఇట్ ఈస్ నాట్ ఎ సప్లై మేడ్ బై ది జేవీ టు ది మెంబర్స్ ఆర్ మెంబర్స్ టు ది జేవీ. అది పాయింట్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్, there are 4 members in the joint venture including the operating member and each one contributes 100 as part of their share. Same example. Okay, ఇప్పుడు జాయింట్ వెంచర్ దగ్గర 400 rupees వచ్చింది, బానే ఉంది. The operating member thereafter uses its own machine and performs exploration and production activities on behalf of the joint venture. ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్. జాయింట్ వెంచర్ కి ఏదో ఒక వర్క్ ఉంది, అందుకని ఆపరేటింగ్ మెంబర్ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న మిషన్ తోటే జేవీకి వర్క్ చేసి పెట్టాడు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ సప్లై మేడ్ బై ది ఆపరేటింగ్ మెంబర్ టు ది జాయింట్ వెంచర్ అండ్ ఇట్ విల్ బి ఏ సప్లై. ఇట్ విల్ కమ్ అండర్ ది స్కోప్ ఆఫ్ సప్లై. అర్థమైందమ్మా పాయింట్ మీకు? రైట్. సో దీస్ ఆర్ ఆల్ ది clarifications given by the department regarding the scope of supply. ఓకేనా? నెక్స్ట్ మనకి రెండు చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాము. చూడండి. ఐ థింక్ కమ్ టు ద లాస్ట్ పేజ్. కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లైలో ఒకసారి రండి. ఇక్కడ నా దగ్గర మెటీరియల్ లో క్వశ్చన్ కట్ అయింది. మీ దగ్గర ఉందమ్మా క్వశ్చన్? మిక్స్డ్ సప్లైలో లాస్ట్ పేజ్ లో ఉంటుంది చూడండి. 2.32 లో ఉందా క్వశ్చన్? మా ఉందా? 2.32 లో క్వశ్చన్ ఉందా? మా ఉందా? 2.32 ఉందా మీ దగ్గర? Yes, sir. అందులో క్వశ్చన్ నెంబర్ 16 ఉంది, ఒకసారి చూడండి. Yes, sir. XYZ has limited a manufacturer of cosmetic products supplied a package. ఏ ప్యాకేజ్ అంటే సింగిల్ ప్యాకేజ్. చూస్తున్నారా అందరూ?
Yes, sir. Package consisting of hair oil ఎంత అంటే GST 18% అంట, అండ్ sunscreen cream GST at 28%, and shampoo 28%, and hair comb 12%. ఓకేనా, ఎన్ని పెట్టాడమ్మా? ఒకటి హెయిర్ ఆయిల్, సన్ స్క్రీన్ క్రీమ్ ఒకటి, నెక్స్ట్ షాంపూ ఒకటి, హెయిర్ కోంబ్ ఒకటి. అంటే ఒకే ప్యాకెట్ లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ప్రొడక్ట్స్. 4 ఐటమ్స్ కి కూడా డిఫరెంట్ GST రేట్స్. 18 ఒకటి, 28 ఒకటి, 12 ఒకటి. మరి ఇది కాంపోజిట్ సప్లై అవుతుందా, మిక్సర్ సప్లై అవుతుందా? Supply. ఎందుకంటే హెయిర్ ఆయిల్ నేను సెపరేట్ గా సేల్ చేసుకోవచ్చు. ఓకేనా, షాంపూ సెపరేటే, హెయిర్ కోంబ్ సెపరేటే, దే ఆర్ నాట్ న్యాచురల్లీ బండిల్డ్ కాబట్టి సో ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ సప్లై. ఓకేనా, ద ప్రైస్ పర్ ప్యాకేజ్ ఈస్ 500 ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఒక ప్యాకెట్, ఆ 4 కలిపి ఉన్న ప్యాకెట్ ఎంత? 500 రూపీస్ అన్నాడు. ఓకేనా, సో సింపుల్. ట్యాక్స్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారమ్మా మీరు? highest Highest rate. rate. తీసుకుంటాం. హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అప్లై చేస్తాం. 500 ఎలాగో ఎక్స్క్లూజివ్ కదా 500 అనేది. సో 500 into 28% విల్ బి ది GST అమౌంట్. అయితే ఇక్కడ ఒక బాక్స్ కది, ఇక్కడ ఏమన్నాడు? 10,000 ప్యాకేజెస్ వేర్ సప్లైడ్ బై ది కంపెనీ అన్నాడు. ఓకే, ఇంటూ 10,000 చేయండి సరిపోతుంది. 10,000 into 500, and next and by applying 28% on the total amount we will get the tax amount. Simple. Okay na. Next question. మా అన్ని చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. దే ఆర్ ఈజీ. ఒకసారి మీరు చదవండి, చదివి మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ అప్లై చేయండి. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కెన్ ఆస్క్ మీ ఇన్ దట్ క్వశ్చన్స్. ఓకేనా, నేను చెప్పడం కన్నా మీరే కాన్సెప్ట్ యూటిలైజ్ చేసి ఆ క్వశ్చన్స్ చదవండి, అనలైజ్ చేయండి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో నన్ను అడగండి ఆ క్వశ్చన్స్ నుంచి. ఓకేనా, రైట్. సో by this we are done with the second chapter, and from tomorrow we will start the third chapter. Okay na? రైట్ నా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఒకసారి ఈవినింగ్ మీరు క్వశ్చన్స్ ఒకసారి చదివి ప్రిపేర్ అయ్యి రండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగడానికి. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి నన్ను. ఓకే అమ్మా, ఐఎమ్ ఎగ్జిటింగ్ ద మీటింగ్.